అన్న నమస్తే, మీ పేరు? నా పేరు కే రవి. రవి గారు ఏం చేస్తుంటారు? ట్రాన్స్పోర్ట్ ఉంది, రవిచంద్రమణి సర్వీస్. సో చూస్తే ఎన్నికలు కూడా పూర్తయిపోయాయి. అది తెలుగుదేశం విషయానికి వచ్చేసరికి నందమూరి కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే బాలకృష్ణ గారు హిందూపురం నుంచి పోటీ చేయడం, అటు వాళ్ళ చిన్నల్లుడు పెద్దల్లుడు కూడా ఒక ఆయన ఎంపీగా ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం, వాళ్ళ కూతుర్లు ప్రచారంలో తిరగడం అంతా చూసాం. అయితే మరి తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారం చేయకపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి పనే అని అనుకోవాలి. ఎందుకని? అతనికి ఇంకా చాలా టైం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళంతా కొట్టుకు చచ్చే టైంలో మళ్ళీ అతను వచ్చి దాన్ని ఇబ్బంది పెడతాం ఎందుకు? తర్వాత వీళ్ళ టైం అయిపోయిన తర్వాత అతను చూస్తాడు. ఎట్లాగే తాత పేరు ఉంది కదా, వీళ్ళు పడిపోయే టైంలో అతను వచ్చి ఆదుకుంటాడు. కాబట్టి అతను రాకపోవడమే కరెక్ట్. అంటే మరి చూసుకుంటే 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం తరపున రాష్ట్రం మొత్తం తిరగడం, సుడిగాలి పర్యటన లాగా చేయడం, ఆయన ఎక్కడికి వెళ్ళిన ప్రజాస్పందన కూడా తారాస్థాయిలో రావడం జరిగింది. అలాంటి వ్యక్తి మరి ఇప్పుడు ప్రచారం చేయకపోవడం తెలుగుదేశానికి మైనస్ అవదంటారా? ఆ రోజున ఎందుకు చేశాడంటే అతనికి రాజకీయం పట్ల వీటి పట్ల ఒక అవగాహన లేక అలా చేశాడు. ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చి సైలెంట్గా ఉన్నాడు. వీళ్ళ టర్మ్ చూసిన తర్వాత నెక్స్ట్ పడిపోయే టైంలో అతను పట్టుకుంటాడు. అది లెక్క. అంటే తెలుగుదేశానికి రాబోయే కాలంలో కాబోయే నాయకుడు అంటారా? ఆయనే. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే ఫస్ట్ వచ్చి తర్వాత ఎందుకు ఆపామంటే ఇప్పుడు మన దగ్గర 4 కాయిన్లు ఉంటే ఫస్ట్ 2 కాయిన్లు వేసి 2 కాయిన్లు ఆపుతాం. ఎందుకంటే అవి అయిపోతే తర్వాత ఇవి వాడాలి కదా. మరి అలాంటి టైంలో ఈ కాయిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ కాయిన్ వాడతారు. అది విలువైందే కదా. మరి ఎలక్షన్స్ అయిపోయి పోలింగ్ ప్రకారం చూసుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కంపల్సరీ పాత గవర్నమెంట్ అండి. మనకి గవర్నమెంట్ అయితే మారదు. ఎందుకనంట? ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకి వాళ్ళ దగ్గర నుంచి విడిపోయిన తర్వాత ఈయనేదో కొత్తగా ఎక్కడో తోమి ఏదో మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇన్ని చేస్తున్నా కూడా ఎంప్లాయీస్కి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరికి జీతాలు ఆపటం కానీ ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. ఆయన బాధలే ఆయన పడతా చేసుకొస్తానే ఉన్నాడు. ఇప్పుడు అలాంటి టైంలో కొత్తగా మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుందంటే ఎక్కడ తేవాలి వీళ్ళకి తెలవదు. వచ్చినాక మా దగ్గర డబ్బు లేదు ఒక కారణం చూపించి అన్నీ ఆపుతారు. దానికి మనం చేయగలిగేది ఏముండదుగా. అనవసరమైన ఇబ్బందులు. దానివల్ల జనాలందరూ కూడా ఎన్ని రకాలుగా ఏం చెప్పుకున్నా ఈ గవర్నమెంట్ విషయానికి వచ్చేటప్పటికి పాతదే ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ స్థాయిలో ఆయన పోరాటం చేస్తున్నారు ఈవీఎంల విషయంలో అయితేనేమి. అంటే ఈవీఎంలు ప్రధానంగా ట్యాంపరింగ్ గురవుతున్నాయి అన్న ఒక అంశం మీద ఆయన అక్కడ ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. మరి దీని ప్రభావం తెలుగుదేశం మీద ఉండదంటారా? ఇలాంటి ఎన్నున్నా కూడా కామన్గా ఉంటాయి కొన్ని. అందుకే కొన్ని చోట్ల ఓడిపోతాం. అలాంటివి ఉండబట్టే కొన్ని చోట్ల ఓడిపోతుంటారు. అవన్నీ మామూలే. యుద్ధం అన్నాక కొంతమంది వస్తుంటారు, కొంతమంది బతుకుతుంటారు. అవన్నీ మామూలే. కానీ నిజంగానే నమ్ముతున్నారా ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది? ట్యాంపరింగ్ చాలా చోట్ల మనం ఒకదానికి వేస్తే ఇంకో దానికి పడిన కూడా ఘటనలు కూడా బయటపడ్డాయి కదా. అవన్నీ కంపల్సరీ ఉన్నాయి, లేకుండా ఏం లేవు. అయితే ఈ ఈవీఎంల గురించి ఏంటంటే ఇది కనిపెట్టిన దేశం కూడా ఇప్పుడు ఈ వాడతల వాళ్ళు కాగితాన్ని నమ్ముతున్నారు. కానీ మనం మాత్రం ఎందుకో ఇంకా దీన్ని నమ్ముతున్నాం. అయితే అది గవర్నమెంట్ ఆలోచించి దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు త్వరలో. ఈవీఎంల సమస్య ఏది ఉందో దీని మీద ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ సరైన స్థాయిలో స్పందించలేదు అని చెప్పి అందరూ అంటున్నారు. అదేవిధంగా అటు వైసీపీ బీజేపీలు కూడా ఈసీనే సపోర్ట్ చేస్తున్నాయి, కానీ ఈవీఎంలు పనిచేయకపోవడం గురించి వాళ్ళు ఎక్కడ నోరు మీద పట్టలేదు అని చెప్పి ఒక వార్త కూడా వినిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అది ఒక పెద్ద ప్రాజెక్ట్ కదా. ఇవాళ ఏదో ఇక్కడ రోడ్డు వేయాలి అనగానే అవ్వదు కదా. అలాంటి దాని గురించి ఎవరు మాట్లాడుతుంది ఎందుకని ఎవరు మాట్లాడతారు, అది సంగతి. తెలుగుదేశం తరఫున చూస్తే అందరూ చాలామంది అంటే నందమూరి కుటుంబం నుంచి అటు బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వారి ఫ్యామిలీ అటు ఇద్దరు కూతురు బ్రాహ్మణి గారు కానీ లేదా తేజస్ని గారు కానీ ప్రచారం చేయడం జరిగింది. కానీ మరి అదే నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారం చేయకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల రాలేదనుకుంటున్నాను. కొంచెం అది కాక పిలవలేదేమో మరి చంద్రబాబు నాయుడు గారు రమ్మని. పిలిస్తే కంపల్సరీ వచ్చేవాడే, మరి పిలవలేదనుకుంటున్నాను మేము. ఆయన ప్రచారం చేస్తుంటే ఆయన ప్రభావం ఎంతవరకు ఉండేదంటారు పార్టీ మీద? ఏముండదండి, ఏదో వచ్చారు ప్రచారం చేశారు వెళ్ళిపోయారు అంతే. ప్రభావం ఏం చూపించేది ఉండదు, ఏముండదు, నార్మల్గానే ఉంటుంది. అంటే 2009లో ఎన్నికలు జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాష్ట్రం మొత్తం తిరగడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆయన ప్రచారం చేయడం, అదే సమయంలో యాక్సిడెంట్ అయ్యింది. కాకపోతే ఆయన ప్రచారం చేసినప్పుడు చూస్తే ప్రజాస్పందన చాలా తారాస్థాయిలో రావడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే ఆయన ప్రచారం చేయకపోవడం, అసలు పార్టీ గురించి కూడా ఎక్కడ ఆయన ప్రస్తావన కూడా తీసుకురాలేదు కదా. దీని మీద మీ అభిప్రాయం? ప్రస్తుతానికి పార్టీకి అంత అవసరం ఏం లేదనిపిస్తుంది. జూనియర్ అంటే అవసరం. చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు వన్ మ్యాన్ షో అంతే. ప్రచారానికి రాకపోయినా ఇబ్బంది ఏం లేదు. వచ్చే ఎన్నికల్లో వస్తే పర్లే అంతే. ఎన్నికలు అయిపోయినాయి చూస్తే పోలింగ్ని బట్టి చూస్తుంటే మీకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు?
పార్టీ వచ్చేసి ఎవరికి వాళ్ళే ఎవరు మాదొచ్చింది అంటున్నారు. అదంతా ప్రజా తీర్పు. అది మీ అభిప్రాయం ప్రకారం మీరేమనుకుంటున్నారు? మా అభిప్రాయం ప్రకారము మళ్ళీ వీళ్ళే వస్తారనుకుంటున్నాం. ఎవరు? వీళ్ళే. వీళ్ళంటే వాళ్ళకి తెలుసు, జనాలకు తెలుసు. ఎందుకని వాళ్ళే వస్తారు? అదే వీళ్ళే ఎందుకు వస్తారు? వస్తారు అంతేనండి.